దేవునికి పొడిచే వెన్నుపోటు అంటే అర్థం ఏంటి? దగా చేస్తున్నావు అంటే. ఈ రోజు దేవుని నమ్మామని చెప్పుకొని కూడా దేవుని పనుల నమ్మకత్వాన్ని కనపరిచేవారు చాలా తక్కువ మంది ఉన్నారు. ఏదో నేను మిమ్మల్ని బాధ పెట్టడానికి కాదు, మనము ఈ భూమి మీదకి వచ్చామంటే నమ్మి మనల్ని ఇక్కడ పంపించాడు, అంతే కదండి. మనకంటే ముందుగా లేదా మనతో పాటు పరిగెత్తిన కణాలు ఉన్నాయి ఆత్మలో. మనం ఆగిపోయి మన వెనకాల వచ్చిన ఆ కణం కలిసిపోతే అసలు మనం ఎవరో భూమి మీద ఎవరికే తెలియదు కదా, రాలిపోవాలి కదా. నిన్ను రాలిపోనివ్వకుండా అన్ని కోట్ల కణాలలో ముందుంచి అండంతో కలిసి పిండంగా ఏర్పడేలా చేసింది ఎవరో? గెలిపించింది దేవుడే కదా. అంటే తల్లి గర్భంలో మొదటగా నిన్ను నమ్మింది ఎవరో? దేవుడు నమ్మాడు. ఎందుకంటే నువ్వు వెళ్ళాలి భూమి మీదకు, ఆకారం ధరించుకుని భూమి మీదకు నువ్వు వెళ్ళాలి అని దేవుడు నమ్మి పంపించినప్పుడు భూమి మీదకి వచ్చిన తర్వాత మనం దేవుని వారం అనే సంగతి మర్చిపోయాం. కానీ అదృష్టవశాత్తు అంతేనండి, దేవుని తెలుసుకోవడం అదృష్టమా దురదృష్టమా? అదృష్టం. అది కూడా ఈ సత్యం తెలియడం ఇంకా అదృష్టం, అంతే కదా. కొంతమంది అబద్ధాన్ని నమ్ముకొని ఉండిపోయారు అబద్ధికులుగా. ఇప్పుడు నిజం తెలుసుకొని నమ్మావు కదా, వచ్చావు కదా, వచ్చిన తర్వాత ఇప్పుడు నన్ను నమ్మి దేవుడు ఈ లోకానికి పంపించాడు కదా, ఇప్పుడు నేను దేవునికి ఎలా బ్రతకాలి? అపనమ్మకస్తునిగా ఉండాలా, నమ్మకమైన వానిగా ఉండాలా? నమ్మకమైన వానిగా ఉండాలి. అంటే ఇప్పుడు మనం దేవుని పనిలో ఎలా కనపడాలంటే నమ్మకత్వాన్ని కనపరచాలి. ₹1,000 ఇవ్వమని బలవంతం పెట్టరండి. నీకు శక్తి కొలది నువ్వు ఇచ్చేది నమ్మకంగా ఇవ్వాలి, నువ్వు చేసే పని నమ్మకంగా చేయాలి. ఎందుకంటే దేవుని పని జరగాలంటే ఆ పనిలో నమ్మకస్తులుంటేనే.